దేవుడు విడిపిస్తాడు. అందుకని కీర్తనకారుడు అన్నాడు, జిగట గల దొంగ ఊబిలో పడినను ఆయన నన్ను పైకి, గడాంధకారపు లోయలో సంచరించినను. అంటే అర్థం ఏంటంటే, ఒకవేళ అనుకోకుండా ఏదన్నా పొరపాటులోకి వెళ్ళినా నువ్వు పశ్చాత్తాపడి ప్రభుకి లోబడి ఉంటే భవిష్యత్తులో నీ పట్ల కొంచెం నా శోధనలు, ఇబ్బందులు, పాప సంబంధ విషయాలు అన్నిటి నుంచి కూడా ప్రభు ఏం చేస్తాడంటే నిన్ను విడిపిస్తాడు. హాస్పిటల్కి వెళితేనే వైద్యం జరిగింది, స్కూల్కి వెళ్తేనే చదువు వస్తుంది, ప్రభువుకు దగ్గరగా ఉంటేనే రక్షణ ఉంటుంది, ప్రభు దగ్గర ఉంటేనే రక్షణ ఉంటుంది. రక్షణ నీకు కావాలంటే నువ్వేం చేయాలంటే ప్రభువుని అంగీకరించాలి. ప్రభువుని అంగీకరించాలంటే ప్రభువుని ఇప్పుడు మనం మరొకసారి చదవడం ముగించేసుకుందాం. మీ కొరకు క్రీస్తు పంపిన క్రీస్తు యేసును మీ పాపములు తుడిచివేయబడాలంటే మీరు మారు మనస్సు పొందండి, మీరు పశ్చాత్తాపడండి. అప్పుడేమవుతారు? యేసు క్రీస్తుని పొందుకుంటారు.